అందరికీ నమస్కారం. తిరుప్పావేలోని 13వ పాసురంతో మీ అందరినీ ఆహ్వానిస్తోంది హేమాయణం. పుళ్ళిన్ వాய்க்கீண்டானை பொல்லா அரக்கனை கிள்ளிக் கடைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவைக்களம் புக்கார் வெள்ளேறிந்து வியாழ உறங்கித்து புள்ளும் சிலம்பினகான் போதரிக்கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளிக்கிடத்தையோ பாவாய் నీ నన్నాళాల్ కళ్ళంతవరిందు కలందు ఏలోరెంబావాయ్. ఈరోజు పాసురంలో మరో గోపికని నిద్రలేపుతున్నారు గోదాగోష్ఠి. ఆ వివరాలేంటో ఈ పాసురంలో చూద్దాం. కంసుడు పంపగా ఒక రాక్షసుడు కొంగ రూపం ధరించి కృష్ణుని సంహరించడానికి వచ్చాడు. కృష్ణుడు ఏం చేశాడప్పుడు ఆ పక్షి నోటిని, ఆ కొంగ నోటిని పట్టుకుని రెండు వైపులా చీల్చవతల పారేశాడు. అలాగే రామచంద్రుడు ఒక చెడ్డవాడైన రాక్షసుని గిల్లి అవతల పారేశాడు. 10 తలలు కూడా గిల్లి పారేశాట. అలాంటి కన్నయ్యని, అలాంటి రామచంద్రుణ్ణి కీర్తిస్తూ చాలామంది పిల్లలందరూ కూడా నిర్దేశించబడిన వ్రత స్థలానికి చేరుకున్నారు. శుక్రుడు ఉదయించాడు. అంతేకాదు బృహస్పతి అస్తమించాడు. అంటే వేగుచుక్క అంటారు కదా శుక్రగ్రహాన్ని, అలాగే మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టార్ అని కూడా అంటారు. 6వ పాసురంలో చెప్పినట్టే ఈ పాసురంలో కూడా గోదమ్మ మళ్లీ చెప్తోంది. పక్షులన్నీ గోలగోలగా అరుస్తున్నాయి, చూడు, నీకు వినిపించలేదా? సాధారణంగా మనం అందరం కూడా పరమాత్మ సౌందర్యానికి ముగ్ధులమవుతాం, ముఖ్యంగా నేత్ర సౌందర్యానికి. అసలు ఎంతో భార్య యొక్క నేత్రాల మోహంలో మునిగి ఉన్న ధనుర్దాసు రంగనాథుని నేత్రాలను చూసి మైమరిచిపోయిన విషయం మనందరికీ తెలుసు. అంతటి గొప్ప నేత్ర సౌందర్యం ఆయనది. పుండరీకాక్షుడు అని కదా పేరు. మన సౌలభ్యం కోసం, మన గోకులంలో అవతరించిన ఆ కన్నయ్య యొక్క అందాన్ని తలుచుకుంటూ మేమంతా మైమరిచిపోతున్నాం. నువ్వేమో నీ నేత్ర సౌందర్యానికి కన్నయ్యే వచ్చి నీ ఎదురుగా కూర్చుంటాడు, నిన్ను లేపుతాడు, నీతో కలుస్తాడు అని నువ్వు అనుకుంటున్నావు. మేం కూడా అందుకు అంగీకరిస్తున్నాం. నీ నేత్రాలు చాలా అందమైనవి, చాలా విశాలమైనవి, తామర రేకులు వంటివి అని గోదాగోష్ఠి లోపల పడుకున్న ఆమె యొక్క సౌందర్యాన్ని కూడా చాలా ప్రశంసిస్తోంది. ఆమె నేత్రాలు తామర రేకుల వలె విశాలమైనవి, మెత్తనైనవి, చల్లనైనవి మాత్రమే కాదు, లేడి చూపుల లాంటి చంచలమైన నేత్రాలు కలిగిన స్త్రీ అని ఇక్కడ ప్రశంసిస్తోంది గోదమ్మ. అంతటి అందమైన కన్నులు కలిగిన ఓ అమ్మాయి ఈ మంచి రోజున శరీరాన్ని చల్లబరచడానికి చక్కగా మాతో కలిసి స్నానం ఆచరించగా పక్క మీద పడుకున్నావా? కపటాన్ని వదిలి నిద్ర లేచి రామ్మా, మాతో కలిసి స్నానం ఆచరించి వ్రతానికి సిద్ధం కమ్మని ఈ పాసురంలో గోదాగోష్ఠి ఇంకొక గోపికని నిద్రలేపుతోంది. ఇదండి తిరుప్పావేలోని 13వ పాసురం. దానికి ఆచార్యులు పెద్దలు చెప్పిన అర్థం. మళ్ళీ 14వ పాసురంతో మీ అందరినీ కలుసుకుంటాను. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. అందరికీ నమస్కారం.